మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. చూస్తున్నారు కదా అడ్రస్ ఇక్కడ S241 MGM క్యాపిటల్ NRI వై జంక్షన్ చిన్నకాకాని మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 522503. సో మనం ఇది ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ లేదా మీ యొక్క డాక్యుమెంట్స్ పంపించాల్సిన అడ్రస్ అండి ఇది. అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ceoap@ntrvs.ap.gov.in. సో ఈ మెయిల్ ఐడికి కానీ ఇక్కడ ఉన్న అడ్రస్కి కానీ మన యొక్క కరికులం వీటే ఏదైతే ఉంటుందో ఆ కరికులం వీటేతో పాటుగా మన యొక్క డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేసి అయితే మనం మెయిల్ చేయడం కానీ లేదా పోస్ట్ చేయడం కానీ చేయాలండి. సో ఇక్కడ చూసేద్దాం పోస్ట్ ఏంటనేది. జనరల్ మేనేజర్ ఇది ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ PMUలో అయితే ఉందండి. కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 1 ఇయర్ కాలానికి అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి శాలరీ వచ్చి 81,586 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే BE లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ BTech లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ MCA ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 ఇయర్స్ అయితే అడిగారు. హార్డ్వేర్ మేనేజ్మెంట్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవరికి హైలీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే గవర్నమెంట్ హెల్త్ కేర్ IT సిస్టమ్స్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి మాత్రం హై ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 55 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూ అనేది బేస్ చేసుకుని ఉంటుందండి. వాళ్ళనే పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే మీది అప్డేటెడ్ కరికులం విత్ CV ఉంటుందో దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేయాలంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా దీనికి మెయిల్ చేయాలండి. అలాగే లేదా అడ్రస్ కైనా పోస్ట్ చేయాలి. 21/12/2025 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ అండి అది. సో ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి మన ఛానల్ ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.